గొడవలు పెట్టుకోకుండా సామరస్యంగా తేల్చుకోరా బాబు. మాకు మాత్రం యాజమాన్యంతో గొడవలు పెట్టుకోవటం సరదా అంటావా రంగయ్యమా? అయినా నీకు తెలియదు ఏముంది, నాకు రోజు ఫ్యాక్టరీ గొడవలతోనే సరిపోతుంది. అదేమిటమ్మా? అదేమిటమ్మా అప్పుడే వచ్చేసావు పనిలో నుంచి? ఈరోజు కొత్తగా పనిలోకి వెళ్ళాను కదా నాన్న, అందుకే కుమార్ బాబు గారు తొందరగా పంపించేశారు. నాన్న, కుమార్ బాబు గారు చాలా మంచివారు నాన్న. కాకపోతే నరసింహమే పేరుకు తగ్గట్టు ఉండారు, అయినా మొత్తానికి మంచివారే. అందరూ నీకు మంచివారిలానే కనిపిస్తారు. మా కార్మిక శక్తిని అన్యాయంగా దోచుకు తింటున్నానా? నీ దృష్టిలో మంచివాడా? లేదు, మేక వన్య పులి లాంటి వాడు. ఏమో బాబు, మీ గొడవల గురించి నాకెలా తెలుస్తుంది? అయినా ఆడదాన్ని అలాంటి విషయాలు నాకెందుకు బావా? ఆడదానివైనా అన్ని బరువు బాధ్యతలు మోస్తూ మగరాయుడు అనిపించుకున్నావు. సూర్యం బావా, సరోజ్ అక్కని పుట్టిన కాడి నుంచి ఎప్పుడు తీసుకొస్తావు? మా ఫ్యాక్టరీ గొడవలు తేలేంత వరకు తీసుకురా తెలుసుకోలేదు రాదా? ఫ్యాక్టరీ గొడవలు ఎప్పుడు చూసినా ఫ్యాక్టరీ గొడవలేనా? ఏం చేస్తాం రాదా? మా కార్మిక సోదరులంతా కలిసి నా నెత్తిన నాయకత్వం అనే బరువు పెట్టారు, తప్పదు కదా. అది సరే గాని రంగయ్య మామ, రాధకు పెళ్లి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నావా? ఏం రాధా, పెళ్లి ఎప్పుడు చేసుకుంటా? చెప్పడే మర్చిపోయాను సూర్య. రాధకు గోపికి పెళ్లి నిశ్చయమైంది, త్వరలోనే పెళ్లి కూడా. అడుగు, గోపి మాటల్లోనే వచ్చేస్తున్నాడు. ఏరా గోపి, తొందరలో ఒక ఇంటివాడే కాబోతున్నావు అన్నమాట. అరే పోరా, సిగ్గుపడవలసింది రాధ, కానీ నువ్వెందుకు రా సిగ్గుపడతా? చూసావా గోపి, రాధకు అప్పుడే సిగ్గు మొక్కలేసుకొచ్చింది. ఒరే సిగ్గు పెళ్లి కొడక, పెళ్లికి నన్ను పిలుస్తావా లేక మర్చిపోతావా? అసలు నువ్వు లేకుండా నా పెళ్లి జరుగుతుంది. అంత మాట అన్నావు చాలే బాబు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు పని ఉంది, వస్తాను రండి మామ. మంచిది బాబు, వెళ్ళొస్తాను రాదా? అలాగే బావా. ముహూర్తం పెట్టించామ్మా, ఇదిగో కాగితం కూడా ఇచ్చారు పంతులు గారు. రేపు బుధవారం కాక పై వచ్చే బుధవారం రాత్రి 10 గంటలకు మంచిదట. అయితే 10 రోజులే ఉందన్నమాట పెళ్లికి. ఈలోగా నేను పట్నం వెళ్ళి పెళ్లి కావాల్సిన సామాన్లని కొనుక్కొస్తాను. సామాన్లు వెళ్ళడానికి కూడా ఈ రోజే మంచిదట, అందుకే నేను ఈవేళ పట్నం వెళ్తాను. అయితే నేను నరసింహం బాబు గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, పెళ్లి ఖర్చులకి పనికొస్తాయి. డబ్బుల గురించి నువ్వేం ఆలోచించనక్కర్లేదు, డబ్బులు నా దగ్గర ఉన్నాయిలే. నీ దగ్గర ఎక్కడివి బాబు? మిరపకాయలు కూడా అమ్మలేదు, ఇంకా అదా పత్తి ఏదైనా అమ్మేరా బాబు? అదంతా తర్వాత చెబుతాలేమా. రాదా 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 రాదా, నీకేమేమి కావాలో వరుసగా చెప్పి తెచ్చేస్తాను. చీర ఎలాంటి కావాలి, ఏ రంగు కావాలి, గాజు తెమ్మంటావు, ఏ రంగు తెమ్మంటావు? చెప్తారుగా చెప్పు.
అక్కడే వరిలోకి వచ్చేసేయి బాబు. గోపి, ఏం కాదా? అబ్బాయి ఏమి లేదు, త్వరగా వచ్చేయి. ఓ సింకానా, ఇలా వెళ్ళి అలా వచ్చేయను. బాబు ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళి త్వరగా వచ్చేయి. నాకు కూడా ఎందుకు మా? నాకేం పట్టణం తెలియదా, సామాన్లు పంట తెలియదా? ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేస్తాను. మంచిది. అమ్మా రాధా, నేను అలా బజార్కి వెళ్ళొస్తాను తల్లి. ఈ పరిస్థితుల్లోనా? ఈ కాగితం జాగ్రత్తగా దాచమ్మా. నాకేమీ పొద్దుపోవటం లేదు. అలా బజార్కి వెళ్ళొస్తాను. వస్తాను తల్లి. అలాగే నాన్న. నెలలు ఈ సంతోష సమయంలో నా మదిలో ఏవో తెలియని గిలిగింతలు దాన్ని పులికింతలు పెడుతూ ఉన్నాయి. నా బావగారు నన్ను పెళ్లి చేసుకున్నాడు. వాన వచ్చేటట్టుంది, అలా చెట్టు కిందకి వెళ్దాం. మనొచ్చనుంటే వరదొస్తదే, వయసొచ్చనుంటే బలపొస్తదే. మనొచ్చనుంటే వరదొస్తదే, వయసొచ్చనుంటే బలపొస్తదే. చెలియా పదే పదే చూద్దాం నడబుడు ఎస్సునుంటే కనకంబను కొల్ల గొడక చూనంబను. ఎస్సునుంటే కనకంబను కొల్ల గొడక చూనంబను. రాజానొచ్చునా అంతటితో ఆగదంటారే. తను ఉద్దంజునా కంపట్లు ఆరబంటారే. ముందుకొస్తే మురిపించనా అందమంతా అర్పించనా. ముందుకొస్తే మురిపించనా అందమంతా అర్పించనా. వానొచ్చనుంటే వరదొస్తదే, వయసొచ్చనుంటే బలపొస్తదే. వానొచ్చనంటే వరదొస్తది, వయసొచ్చనంటే బలపొస్తది. बच्चा हो ले जा, आजा आजा आजा. बच्चा हो ले जा, आजा आजा. శోధించమా పరిశోధించమా పంపుంది హరిచందనా. జీవించనా గురు జీవించనా, పరువాల పాడ
జమ కదా సాగే జమ ఇటువైన మదన చేసేయనా ప్రియ చేసేయనా సంతోష బొమ్మలసా వచ్చినాదో ఏదనుషా నాదు నాదో బొమ్మలసా వచ్చినాదో ఏదనుషా వానొచ్చినంటే వరదొస్తది వయసొచ్చినంటే వరదొస్తది వానొచ్చినంటే వరదొస్తది వయసొచ్చినంటే వరదొస్తది కప్పట్టుగాడుగా ఎదలో ఎదసగా రానే వచ్చనుగా చూసే ఎదురుగా వస్తున్నట్టే కనకంబను కొల్ల గొడక చిన్నంబను కొద్ది మందై కనకాంబరు కొల్లు మందై చినాంబరు వెక్కిరి వెక్కిరి చేస్తుంది రాదా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావని నువ్వు అడగటం, వచ్చాడని నేను చెప్పటం, ఇవి మన ఇద్దరి మధ్య ఎన్నాటి నుంచో నలిగిపోతున్న ప్రశ్నలు జవాబులు అన్నట్టు మాటల్లో మర్చిపోయాను. అదే మా ఫ్రెండ్ నాగరాజు ఇంట్లో లేడన్నమాట. లేడు, బయటికి వెళ్ళాడు. అవును, నాకు తెలుసు. వాడి ఇంట్లో ఎలా ఉంటాడు? అసలే త్రాగుబోతు, త్రాగి రోడ్డు మీద దొర్లుతున్నాడు. మోహన్, ఇంకోసారి మా అన్నయ్యని తాగుబోతు తిరిగిపోతాను అంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మీ అన్నయ్య త్రాగుబోతు మాత్రమే, తిరుగుబోతుని నేనున్నానుగా. చిచ్చి, సిగ్గులేని బ్రతుకు. నువ్వు తీ అన్నా, తే అన్నా, ఓ అన్నా, నాకు అసలు కోపమే రాదు రాదా. అయితే మీ నాన్న కూడా ఇంట్లో లేడన్నమాట. లేరు లేరు లేరు, ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదానే ఉన్నాను. ఇందుకు నీకేం కావాలి? దేవత వరాలందిస్తానంటే భక్తుల్ని కోరుకోకుండా ఉంటానా? అదే కావాలి. మోహన్, ఏం అర్థం కాలేదా రాధాదేవి? నా హృదయ మందిరంలో నీ సుందర రూపాన్ని ఏనాడో బందీగా చేసుకున్నావు. కాదంటే నా హృదయ మందిరం బక్కున మండి నీ సుందర రూపం తునాతునకలైపోతుంది. మోహన్, పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకోకుండా మర్యాద పిచ్చి వెళ్ళు. పిచ్చిదానా, 10 రూపాయల నోటు విసిరితే మడక గతి సుఖాన్ని అందించే సుందరి సుందరి మనులు ఎంతో మంది ఉన్నారు. కానీ నేను అలాంటి వారిని కోరుకోవటం లేదు. ఎందుకో తెలుసా? వారిలో లేని సుఖం నీలాంటి పొగరు ఉన్న ఆడదానిలో ఉంటుంది. అంటే నిన్ను ఏరి కోరి కావాలనుకుంటున్నాను. నీ దృష్టిలో ఆడదంటే అంత అలుసుగా ఉందా? నీలా నవ యవ్వనాలు చిందించే ఒకసారి చిలకను చూస్తూ ఏ మగతనం మొన్న మనగాడు మన మగతనాన్ని నిద్రపుచ్చుకోలేడు. అంతటి అందం నీలో దాగి ఉందని తెలిసి చూస్తూ నేను ఎలా భరించగలను అనుకున్నావు? నా కవిలో చేరుకు, నీకు ఎన్నడూ చూడని స్వర్గ సుఖాన్ని నీకు అందిస్తాను. మర్యాదగా బయటకు వెళ్ళు. మర్యాదగానే బయటికి పోతాను. జీవితంలో నీలాంటి ఆడదాన్ని ఒక్కసారైనా అనుభవించినదే ఉండలేను. నీ ఇంటి పేరు మారుస్తారా? పేరు మారుస్తా రాధా, బంగారం మారు పేరు రాధా, నా బంగారం నీ బొమ్మ రాధా. ఆడుకలికి ఆడుకొస్తా రాధా, నీ ఇంటి పేరు మారుస్తా రాధా, బంగారం మారు పేరు రాధా, నా బంగారం నీ బొమ్మ రాధా.
నావాలు జతల రోజ తుఫాను ప్రేమ పూజ ఓ పూజల తబులమ్మ ఋతుమ్మ బదల్వమ్మ అది యాద కాదు ఇంక నన్ను ఏట పెంచకే ఇనవే బాగే నడమే సౌండాగే నడసేపు శిల్పమోయే నువ్వు సొంతమైతగాయే నువ్వు యాడికెళ్తే ఆడుకొస్తున్నావా ఎందుకు మాట్లాస్తావా జల్లుతూ జల్లు బొట్టలో వెన్నదెందుకో నీకు తెలుసునా హాయిగా బాగా ఫ్రెండ్తో ముద్దు కోసమే తెలుసుకోదు లిపిచుక పెద్దలో మా సోది ఎందుకో పోతుందో తెలుసుకో ఉదాహరణ చూపు అడందుకేనే ఇలాంటి సోచు అయినా మైనా పోతుడుతూనే నన్ను చేస్తున్నావే మనసు నాకు చెప్పే ఆలాగే ఆ బ్రహ్మ నిన్ను పంపినాడు నాకు చెప్పగా నిజమే నువ్వే నా పవరు నువ్వే నా పిగలు నువ్వే నా లవరు నువ్వే నా పవరు యాడికెళ్తే ఆడుకొస్తున్నావా నువ్వు ఇంటితో మారుతున్నావా నువ్వు కరుణిస్తే దశనవుతున్నావా నువ్వు కాదంటే సచ్చిపోతున్నావా అయ్యో అనుమతి తెలుసుకోకనే గుండెలోనికి తీసుకొస్తే ఎన్ని గుండెలు నీకు అమ్మటే మనసు మొత్తము దోచుకెళుతువే కిలకిల నీ నవ్వు గుర్తొస్తూ ఉన్నదే నెలిదినపోతున్నా డిస్టర్బ్ చేస్తున్నదే నరాలలోన మరంటూ నీతో మరతలేదో మీదే సీఎం పదమైన వెల్గేడి సమమైన ఇప్పుడు నీకోసం ఆ బ్రహ్మనన్ను పుట్టించిన నీకు నాకుగా ప్రామిస్ ఇటు రావే పెట్ట రాజులేది పెట్ట నన్ను చూస్తుంటే అట్ట అమ్మ మాట పెట్ట యాడికెళ్తే ఆడుకొస్తున్నావా ఇంటి పేరు మారుస్తున్నావా బంగారమ్మారు పేరు రావా నా బంగారం నీవమ్మ రావా రాదా రాదా రాదా
పొద్దునే అనకాపల్లి నుంచి మండా వచ్చాను. డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. ఏ బావా అక్కడ బాగోలేదా? ఇక్కడికి వచ్చేసావు? ఏం బాబు, నా వల్ల కాదు బాబు. ప్రతిరోజు నీ గురించి ఆలోచించి చూడటానికి ఎట్ట కుదిరితే ఎందుకనే వచ్చేసా. ప్రతిరోజు నువ్వు నాకు నేను నీకు అంటే ఏంటి బావా నీ ఉద్దేశం? నాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాదండి. నా వల్ల కాడు. చిన్నప్పటి నుంచి మీద పడి లబోదివో ఎంత ప్రేమ అనమాట. ఏం బావా కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు? నీకు తెలియలే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందన్నమాట. అబ్బాబో ఇలా పెద్ద పెద్ద విషయాలు నీకు తెలియదులే. రంగమ్మ ఎక్కడెళ్ళాడు? ఇలా తెలిసి పరేయాలి. ఏంటి బావా తెలియదు? నాన్న అలా బయటకు వెళ్ళారు. కూర్చో, మంచి నేను తీసుకొస్తాను. బాబు నా పేరు కుమార్, మాది ఈ ఊరే. రాధ కూడా లేదు. రాజతో ఏం పని బాబు మీకు? ఇంతకు తమరెవరు? పోలీసు వాడిని కనపట్లేదా? తెలుస్తూనే ఉంది, కానీ మొహమే కొత్తగా కనిపిస్తుంటేను. అవునాయా, మరి అట్లా కనబడుతుంది. అనకాపల్లి ముఖం అలా కనబడుతుంది. ఇంతకు తమరు ఎందుకు చేసేసినట్టు? రాధకు బంధువులా? రాబందునాయా, సరిపోతాయి. అవును, వివరాలు కావాలన్నా? అంత కోపం ఎందుకయ్యా బాబు? లేకపోతే ఎందుకాయ నీకు వివరాలండి? వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోరాదు. కొంచెం రాధను పిలుస్తారా? తిలక సస్తనా వచ్చే రాదా? అయ్యో కుమార్ బాబు గారు మీరా? రండి కూర్చోండి. పర్వాలేదు. పర్వాలేదు కూర్చోండి. మంచి నీళ్ళు తీసుకోండి. మర్యాద చేస్తుందప్ప. సొంత మేనమావ గారి కూర్చోండి బాబు. నాకు తెచ్చిన మంచి నీళ్ళు సొంత మేనమావ గారిని ఈకుండా వాడికి ఇచ్చిందేందబ్బా. ఏంటి కానిస్టేబుల్ గారు, మీలో మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు. రండి, ఇలా కూర్చోండి. అబ్బా, మీ గురించి కాదండి, మీరు కూర్చోండి. నేను నుంచున్నా ఒకటి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఒకటి. ఏంటి కుమార్ బాబు, మా బావ ఏంటంటున్నాడు? కానీ మీ బావ మరి చెప్పడేం మరి? చెప్పినా ఒకటి, చెప్పకపోయినా ఒకటి. అదేంటి కుమార్ బాబు గారు, అనుకోకుండా ఇలా వచ్చారేంటి? ఏం లేదు, మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదన్నావు కదా, అవును బాబు. పోదామని వచ్చాను. అవును బాబు గారు. అవును బాబు గారు, ఇంకో 4-5 రోజుల దాకా ఆరోగ్యం కుదురుపడేలా లేదు. ఇప్పుడే కొంచెం ఓపిక తెచ్చుకొని అలా బయటికి వెళ్ళారు. ఈ డబ్బు ఉంచు, మీ నాన్న మందులకు ఉపయోగపడుతుంది. ఎందుకు బాబు గారు? మీ ఊరకనే ఇస్తున్న డబ్బులు కావులే. మీ నాన్నగారికి జీతం తాలూకు ఇవ్వాల్సిన జీతం డబ్బు మందులకు జాగ్రత్తగా వాడించు. నేను వస్తా. అలాగే బాబు గారు. వస్తానండి కానిస్టేబుల్ గారు. గట్టిగా చెప్పండి డైలాగ్. రాదా? ఓసారి రాదా? ఎవరే వాడు? తప్పు బావా, అతని పేరు కుమార్. మన ఊరి జమీందార్ గారి అబ్బాయి. చాలా మంచివారు. జమీందారు అన్న గర్వం ఏ కోసైనా ఉండదు. అతనిది చాలా మంచి హృదయం. మన నాన్న వారింట్లోనే నౌకరీ చేస్తున్నాడు. మరి ఆ మాట ముందే చెప్పచ్చు కదే. నేను అలా అనుకోలేదు. కింద మీద పడి లగోగిపో అనుకున్నాను. సర్లే బావా, సామాన్ తీసుకొచ్చేసావా? తీసుకొచ్చాను. మరి ఏవి? మరే
మా పోలీసు వాళ్ళకి కూరలు ఇస్తారు కదా అది పెట్టేశాను. సరే బాబా ఫోన్ చేద్దాం పద. నువ్వా వల్ల కాడ వదిలో తేడా పేరు తెలుసుకుని పరే. ఏం బాబా తెలుసుకునేది? అదే మన ఇద్దరు పెళ్లి విషయం. పెళ్ళా? మన ఇద్దరు పెళ్లి విషయం. సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాన్వికం. ఓ కిరకిలదాన బంగారు వన్నెదాన పక్కకెళ్దాం రా చిట్టమ్మా. నువ్వు ప్రేమించినమ్మన్నా ప్రేమించవద్దన్నా ప్రేమిస్తానే ఓ చిలకమ్మా. తిరుపతిదాన బంగారు వన్నెదాన పక్కకెళ్ళారా చిట్టమ్మా పక్కకెళ్ళారా చిలకమ్మా. నువ్వు ప్రేమించినమ్మన్న ప్రేమించవద్దన్న ప్రేమిస్తానే ఓ చిలకమ్మా. నిన్ను ప్రేమిస్తానే ఓ చిలకమ్మా. అరే ముసలిదానివైతే నీకు దొరికైన ఈ ఛాన్స్ ఈ లేత వయసులోనే చేసేయమంటాన్న రొమాన్స్. అరే ముసలిదానివైతే నీకు దొరికైన ఈ ఛాన్స్ ఈ లేత వయసులోనే చేసేయమంటాన్న రొమాన్స్. ఓ కిరుకులదాన బంగారు వందదాన పక్కకెళ్ళారా చిట్టమ్మా పక్కకెళ్ళారా చిలకమ్మా. అమెరికపోతున్నా చెంపబోతున్న వెంటముతానే రంగమ్మ నీ వెనకముంటానే కంగమ్మ. నువ్వు కన్నేసుకుపోతున్న నాటేసుకుపోతున్న మనసు ఆగదే కనకమ్మ నా వయసు ఆగదే చుట్టమ్మ. నీ పట్టాల సవడిలోనే ఓసింతోనే ముందు పోరు నీ నడుము మూడవ చూసి నేను చొన్నైపుతారే. నీ పట్టాల సవడిలోనే ఓసింతోని ముందు పోరు నీ నడుము మూడవ చూసి నేను చొన్నైపుతారే. పోతున్న కోపంత పోతున్న వెనకముంటానే రంగమ్మ నీ వెనకముంటానే కంకమ్మ. నువ్వు పిక్నిక్ పోతున్న మార్కెట్కి పోతున్న మనసు ఆగదే చిట్టమ్మ నా వయసు ఆగదే చిలకమ్మ. అరే ఏడాదికి ఒకసారి ఈ వ్యాలంటైన్ డే ఫంక్షన్ అరే నీకు నాకు మాత్రం ప్రతి దినమో సెన్సేషన్. అరే ఏడాదికి ఒకసారి ఈ వ్యాలంటైన్ డే ఫంక్షన్ అరే నీకు నాకు మాత్రం ప్రతి దినమో సెన్సేషన్. ఓ కిరుకులదాన బంగారు వందదాన బతకలారా చిట్టమ్మ బతకలారా చిలకమ్మ. కంటానమ్మా. ఏ కలకన్నావు? ఈ పెళ్ళి ఎట్లా కుదురుద్ది? అలా కుదురుతుంది. ఎందుకని నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నాను అనుకున్నావు? ఏం పోలీసు వాడికి ఎలా ఉంటాం ఇష్టం లేదా? నిన్ను పెళ్లి చేసుకోవటం కుదరదు. నాతో వ్యాపారం అలా తప్పని ఉండదు. నేను ఈ ఉద్యోగం కాదు పెద్ద సిక్కు. నా సంగతి నీకు ఇంకా తెలియదు. నేను అనకాపల్లి నుంచి ఈ మండలి రావటం ఖర్చు తనగా మాట
కాదు. చెప్పు డైలాగు. ఏంటి బావా? నాకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి నిశ్చయమైపోయిందా? అవును. ఎవడో వెదవను. ఎందుకు అంత కోపం? నేనున్నాక నాకు ఇంకొకతో పెళ్ళి ఎందుకు? గోపితో నాకు పెళ్లి నిశ్చయమైంది. ఇంకో 10 రోజులనే మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది. ఎవరది? ఓరి 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 నువ్వట్రా కనకాలు? ఎప్పుడు వచ్చావురా? గట్టి చెప్పయ్యా డైలాగు. ఎప్పుడు వస్తే ఏంట్రా అదోలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలి? ఏంట్రా ఏమైందిరా నీకు? ఇంకా ఏం కావాలి? ప్రేమ పెంచుతుంటే రాధాకి ఇంకొకరికి పెళ్లి చేస్తావా? అవునా? దాని ఇష్టం వచ్చిన వాడితో పెళ్లి నిశ్చయమైంది. ఓ రంగమ్మ, వీడు ఒకడు ఉన్న సంగతి మర్చిపోయావా? ఒరే కనకాలు, అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయట్రా. దాని పెళ్లి గోపితోని నిశ్చయమైంది. దానికి మనమేం చేస్తాంరా? అదంతా పైవాళ్ళు లేలా. అలా అయితే ఇక్కడికి రావడం దండగే. ఒరే 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 ఆగరా ఆగరా ఆగరా. ఏంటన్నా? ఏమిటో పిచ్చి వెదవ ఇలా వచ్చాడు అలా వెళ్ళిపోయాడు. అమ్మా రాధా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. రానా? మొండికేసింది. దాని మొగుడు లేనప్పుడు చూసి అమాంతంగా ఎత్తుకొని వచ్చాను. నువ్వంతా అంత సమర్థుడి వల్ల ఇప్పుడు తెలిసిందిరా. రేయ్, ముందు దీని పొగరను, తర్వాత నేను చూస్తా. చిగురాకు వణికింది, నీ మీద మనసైంది, నివరరానంది, తిరణాల కెళదాము, తెల్లార్లు ఉందాము, వస్తవా? నాతో వస్తవా? మిరపకాయ బజ్జులిస్తవా, నా సోల్డర్ నుండి సత్తుపల్లి సంతకొస్తవా? మిరపకాయ బజ్జులిస్తవా, నా సోల్డర్ నుండి సత్తుపల్లి సంతకొస్తవా? అశోకు నాడు తాటి కళ్ళు ముందు పడతవా? పంచమంటే పంచుకుంటే పంచమంటే పంచమటాలు సుఖాలు
పచ్చిమిర్చి బజ్జీలిస్తావా మసోల్డమాడి పంచదార చిలకలిస్తావా ఆడుకుంటే ముందు ముందలే ఒరే నువ్వు ఆడుకుంటే ఆడుకుంటలే కొట్ల కొంటువే బియ్యం నువ్వు బాబాగా పెంచావే బాడీ నువ్వు దానిమ్మ తోటలో పెరిగానయ్యో దృష్టిగా సూపరించి పెంచానయ్యో నప్పా దగా నడుమా నిగా నడిచెన్ను మలి పచ్చిమిర్చి బజ్జీలిస్తావా మసోల్డమాడి పంచలాగా కట్టుకుంటావా సైజుల హర్రమ్మకి చెల్లిని భయ్యా వేసిన వంటని దాసం చెక్కాయ్ వెయ్యన మెత్తని మకములు పక్కాయ్ వేసిన ఎంకాయమ్మ ముందే చెప్పాలమ్మ అభినయగడలమ్మా పొంగుని దొంగలా దోచుకుంటాలే సోకుని ఇవ్వాలే పచ్చిమిర్చి పచ్చిమిర్చలి ఊరందగాడ గుడిసెకొచ్చి గుట్టుకుంటలి ఆ పంచుకోను మంచి మంజలి ఆరేసుకోను అంతమైన అందమంజలి కసిలో బాగా వెచ్చుంటుందో కథమాంగుతో సయ్యంటుందో కథ కంచికి వచ్చిందిలి వడిగాడికి పదమందిలి కొంచెమంటే పంచమంట కంచమంటే ముంజమంటలే కసిలో కందనాన కందనానదే కందనాన కందనాన కందనానదే కందనాన కందనానదే కందనాన కందనాన కందనానదే ఇంట్లో బోరు కొడుతుంటే అలా బయటికి వెళ్ళొద్దామని. ఇంట్లో బోరు కొడితే అలా ఫ్యాక్టరీకి వెళ్ళరారా? బ్యాటరీ ఏమో చక్క పెట్టుకున్నట్టుంటుంది, నీకు రిలీఫ్గా ఉంటుంది. అంతేగాని
బరువు బాధ్యతలు ఎత్తున పెట్టుకోవాలి లేదనుకుంటున్నారా? అయినా అనుభవం ఉన్నవారు, అన్నీ తెలిసిన వారు, అన్ని పనులు అవలేలుగా చక్క పెట్టుకుని మీరుండగా ఇప్పట్లో ఈ వ్యవహారాలని నాకెందుకు చెప్పండి? ఇప్పుడైతే హాయిగా కొన్నాళ్ళ పాటు నన్ను ఇలాగే తిరగనివ్వండి. ఇప్పుడైతే నేను చక్క పెట్టుకోగలను, కానీ ముందు ముందు వ్యవహారాల పట్ల అనుభవం ఎలా ఉంటుంది? వాటి గురించి నాకేం తెలియదు. ప్రస్తుతం మాత్రం నన్ను ఇలా వదిలేయండి. ఏమిటో వీడి వరస, ఎప్పుడు బాగుపడతాడో ఏమిటో. నమస్కారం సార్. ఏమిటో సూర్యం, ఏదో సమ్మె చేయిస్తున్నావట? ఎవరు చెప్పారు? మా మేనేజర్ చెప్పాలే. అవసరమైతే సమ్మె చేయడానికి కూడా వెనుకాడదు మా కార్మిక శక్తి. ఈ దుర్బుద్ధి నీకు పుట్టిందా లేక కార్మిక శక్తికే పుట్టిందా? మాకు పుట్టింది దుర్బుద్ధి అనుకుంటే నీ పొరపాటు నరసింహం గారు. మా కార్మికులంతా చెమటార్చి కష్టపడి సంపాదించిన చాలని జీతాలతో కాలం వెళ్ళబుచ్చుకోలేక, ఆకలి బాధలు తట్టుకోలేక తమ కష్టాలకు సరిపడ జీతం చెల్లించమడం ఈ దృష్టిలో దుర్బుద్ధిలా ఉందా నరసింహం గారు? సమ్మె అనే ఆయుధం మీ చేతిలో ఉందలే. మీ ఇష్టం వచ్చిన కొంచెమే ఖర్చులతో రెచ్చిపోతే యువతల మా పరిస్థితి ఏం కావాలి? లక్షలకు ధారపోసి ఫ్యాక్టరీలు కట్టించింది నష్టాలు కొని తెచ్చుకోవడానికి కాదు. అసలు కార్మిక శక్తి అని గొంతు చిందుతున్నావే. ఎప్పుడైనా మీ కార్మిక శక్తి కష్టపడి పనిచేసి మా ఫ్యాక్టరీకి లాభం చూపించిందా? ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు? మా కార్మికులు తమ చెమట బిందువులు చిందించుకుంటానే మీరు చలవరాజు మేడలు కట్టారా? మా కార్మికులు తమ రక్తాన్ని కరెన్సీ నోట్లుగా మార్చి మీకు ఇవ్వకుండానే లక్షల బ్యాంకుల్లో దాచుకుంటున్నారా? మా కార్మిక శక్తి యుక్తి లేకుండానే ఫ్యాక్టరీ పక్కన మరొక ఫ్యాక్టరీ కట్టగలుగుతున్నారా? పెద్ద ఏసీ కార్లు తిరగగలుగుతున్నారా? అవన్నీ మా డబ్బుతో కొన్నవి. డబ్బు 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 ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకంత డబ్బు? ఇప్పుడుతోనే ప్రింటింగ్ మిషన్ తో పుట్టుకొచ్చారా లేక ముట్టుకుంటే కందిపోయే మీ భారీ శరీరానికి మండు టెండలో పని చెప్పి సంపాదించారా? ఏ రోజైనా మట్టి పిసికారా? అరకబట్టారా? పొలం దున్నారా? లేదు, మీరు మాత్రం లక్షాధికారులే. సూర్యం, హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. మాలాంటి నిరుపేదలు తమ రక్తాన్ని కరెన్సీ నోట్లుగా మార్చి మీకు మీరు లక్షలు మీ ఇనుప పెట్టెల్లో భద్రపరుచుకొని పైగా మేము లక్షాధికారులు అంటూ మా మీదే సవారీ చేస్తున్నారు. ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియడం లేదు. ఆవేశం కాదు సార్, ఆస్తనాలు. మా కార్మికుల కడుపుల నుండి పుట్టుకొచ్చిన ఆస్తనాలు. ఆల్ రైట్, ఆ కార్మికుల సంగతి అలా ఉంచు. ఇంతకు నీ రేట్ ఎంత? అంటే పిచ్చివాడా, నీకు తెలియదా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంటుంది. కార్మికులంతా ఏకమైలను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఎందుకు? యాజమాన్యానికి కార్మిక వర్గ మధ్య వారధిగా ఉంటావని. అంటే నువ్వు మాకెంతో వాళ్ళకు కూడా అంతే. వాళ్ళు నష్టపోకూడదు, మేము నష్టపోకూడదు. అందుచేత ఇదిగో ఈ 25,000 రూపాయలని దగ్గర ఉంచి వ్యవహారం తమ వరకు రానివ్వకుండా ఏదో విధంగా నచ్చజెప్పి ఎవరి పని వారు చేసుకుంటారు చూడు. తీసుకో. తుచ్చమైన డబ్బుకు ఆశపడి నన్నే నమ్ముకున్న నా కార్మిక సోదరులైన నాయకుడు కాదు ఈ సూర్యం. ఎంత పొగర్రా!
ఇస్తున్నావా? విజ్ఞప్తి చేస్తున్నాను. సూర్యం నష్టపోతావు, జాగ్రత్త. మిస్టర్ నరసింహం, మా కార్మికులు తమ రక్తాన్ని కరెన్సీ నోట్లుగా మార్చి మీకు ఇస్తే మిస్టర్ నరసింహం, మా కార్మిక శక్తి ఆ భుజస్కంధాలపై పెట్టిన బాధ్యత కోసం అవసరమైతే రక్తాన్ని చిందించడానికి కూడా వెనుకాడరు. సూర్యం, అంత నాయకత్వం నీలో ఉంటే ఏం చేసుకుంటావో చేసుకోవా. అయితే విప్లవానికి నేడే సమర సంకారావం పూరించబోతున్నాను. దానివల్ల జరిగే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. వస్తాం. సమ్మె సమ్మె చూస్తా, వీళ్ళ సమ్మెలు ఎంతవరకు వస్తాయో చూస్తా. ఏంటో ఏదో కోపం ఉన్నట్టున్నారు. రారా రాజేష్, ఏంట్రా ఇలా వచ్చావు? పనే ఉంది అంకుల్, సరదాగా కుమారుని కొద్దామని వచ్చాను. అంతే. వాడు ఇప్పుడే అలా బయటికి వెళ్ళాడు రా. కూర్చోరా. రాధా, రాధా, 2 కప్పులు తీసుకురా. ఏంట్రా రాజేష్, ఊరి మీద పడి బలాదురుగా తిరగటమేనా? ఏమైనా ఉత్తరించేది ఉందా? ఉత్తరించేదేముంది అంకుల్, తిరగటం తప్ప. అవునరా, సరిపోతుందిలే. అరే రాధా ఎక్కడుందేంటి? వాళ్ళ నాన్నగారే ఆరోగ్యం సరిగా లేకపోతే మన ఇంట్లో పనిచేయడానికి వచ్చిందిలే. ఒరేయ్ రాజేష్, నా కవతల ఫ్యాక్టరీ గొడవలు ఉన్నాయి. నేను ఫ్యాక్టరీకి వెళ్తాను, నువ్వు కుమారు వచ్చే వరకు ఉంటావా లేక నాతో వస్తావా? వాడు లేంది నేనెందుకు ఇక్కడ? నేను కూడా బయటికి వస్తాను. నాకు కూడా బయట కొంచెం పని ఉంది. సరే పద. రాధా, వషయ రాధా, నేను అలా ఫ్యాక్టరీకి వెళ్తున్నాను, ఇంటి దగ్గర జాగ్రత్త. అలాగే బాబు గారు. పదరా రాజేష్. పదంకుల్. లేదు, ఎంత అందమైన చేతులతో నేల తుడుతుంటే నాకేదో బాధగా ఉంది. నాదా నీకెందుకు బాబు గారు బాధ? ఏం మరి అదే నాకు తెలియటలేదు, బాధగా ఉంది. అరచేతి మందాన నీ జిగిజిగి మెరిచే నీ అందం చూస్తుంటే నా మనసు ఏదో తెలియని బాధగా ఉంది. ఏం చేస్తాం బాబు గారు, కష్టపడకపోతే మా కడుపు ఎలా నిలుతుంది చెప్పండి. యాదవ కడుపు కోసం ఇదే మా హైదరాబాదులో అయితే త్రాగడానికి గంజి లేకపోయినా ప్రతి ఆడపిల్ల పంజాబీ డ్రెస్ వేసుకొని అలా రోడ్డు మీద టిక్ టాక్ నడుస్తుంటే ఆకాశం నుంచి ఊడిపడ్డ నక్షత్రాల్లాగా దిగ్గుకు మెరుతుంటే అది అందం. అంటే నువ్వు ఎందుకు మున్సిపాలిటీ కప్పు కొడుతుంది? చూడండి, ఎవరిష్టం వాళ్ళది. అవతల నాకు పని ఉంది, నేను వెళ్తాను.
మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు మామయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు మనవాడు నాకు వచ్చినట్టు మగవాళ్ళ మధ్యన ఒంటరిగా ఉంటాను మామయ్య మా నాన్న మామయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు పిల్లాడిని మెప్పిస్తాను నీ పెద్దలను మెప్పిస్తాను ఇదిగ వెంట నిర్మమాన పెళ్లికి సయ్యంటే ఇటాదుర నుండి నేను పల్లకి తెప్పిస్తాను డంబారి డంబడుండు డంబారి డంబడుండు డంబారి డంబడుండు డంబారి డంబడుండు నేనేమో మాస్టర్ నేను ఏమో చూడండి ఇద్దరు చూకుదులేమో పిల్ల కనకట సుందర కండైనే పిల్ల పాటలు వినుకున్న ప్రైవేటుకు రాకున్న పెద్దంతా కొట్టేశారు పడితే మెత్తంగా కొట్టలేశారు బెంచి మీద నిలబెట్టను గోడ కుర్చి వేయించను నా బొల్ల కూర్చోవ పిల్ల నీటిక మంట మార్కులేస్తాను పిల్ల మాస్టారు మాస్టారు నీకెందుకు పాడు బుద్ధులు పెద్దోళ్ళకి తెలిసిందా చుట్టిని బాసు బద్దలు మామయ్యది మొగల్తూరు మీ నాన్నది పాలకల్లో నాకు తెలుసా పిల్లతోటి కళ్యాణం కోరుకుంటే పిల్లని నువ్వేనా సారు నీకు పనిమిటి నేనవుతాను సారు సులేఖ సుందరి నా జతకొచ్చి వాళ్ళకుంటే అన్నిటికీ ఓకేనే పిల్ల అటువైన పర్లేదు పిల్ల నాలాంటి కన్నతోటి కబురు మేము చూసాము అదవద్దం తిరుగుతుంది సారు ఆపై నీ కొడుకు కన్ను తిరుగుతారు మాస్టారు మాస్టారు స్టూడెంట్ మీ కలుగుతారు బావయ్యకి తెలిసిందా మిమ్మల్ని రప్పాడిస్తాడు మామయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు డంబారి డంబడుండు డంబారి డంబడుండు డంబారి డంబడుండు డంబారి డంబడుండు ఎంతటి కమ్మడి కాలు వచ్చింది అబ్బా భలే ఉంది భలే ఉంది రాదో రాదా అక్కడే నిలబడిపోయావి రా దగ్గరగా రా రాజేష్ నువ్వా ఎక్కడికి ఎందుకు వచ్చావు ఏం రాననుకున్నావా ఇంత అందమైన అపురూప సుందర లావణ్యవతి నా దృష్టిలో పడిన తర్వాత రాకుండా ఎలా ఉండగలనుకున్నావు రాజేష్ ఎందుకు
కూడా పరువు గురించి మాట్లాడటం తెలుసా? అయినా నీలాంటి జాతి తక్కువ వాళ్ళకి పరువు ఎక్కడుంటుంది? మేము జాతి తక్కువ వాళ్ళమైనా నీతి వాళ్ళ మాత్రం కాదు. అంత నీతైన దాన్ని అయితే ఈ లంకంత కొంపలోకి ఎందుకు వస్తావి? కష్టపడటానికి, బ్రతుకు తెరువు కోసం. బ్రతుకు తెరువు బ్రతుకు తెరువు. చదువుకోకపోయినా చాలా తెలివిగా మాట్లాడుతున్నావి. చదువుకోకపోయినా చాలా తెలివిగా మాట్లాడుతున్నావి. రాజేష్, ఏ కుమార్, ఈ ఇంటికి ఒక్క గనక వారసులని, లక్షలకు అధికారని, చాలా అమాయకుడని తెలుసుకొని వాడిని నీ వలలో వేసుకోవాలని, ఈ ఇంటికి కోడలుగా కావాలని నీ తెలివైన వెధవ ఆలోచన. అవును రాజేష్, చిచ్చి, ఇంత సిగ్గు లేకుండా మాట్లాడటానికి సిగ్గుగా లేదు? ఆస్తి లేకపోయినా నీతి మాలిన దాన్ని మాత్రం కాదు. అభిమానం 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 గురించి చాలా అందంగా మాట్లాడుతున్నాం మిస్ రాధా. అవసరమైతే మా నాన్న వెనక వేసాడు. నాలాంటి వాడి అభిమానాన్ని పొందిన నీలాంటి ఆడవాళ్ళను అనుభవంలో ఎంతమందిని చూడలేదంటావు? అందరూ ఆడవాళ్ళు లాంటిది కాదు ఈ రాధ. నిపుణి కప్పిన నిప్పు లాంటిది. చేయి వేసినా, తేలికి చేయి వేసినా చేయి కాదు. జాగ్రత్త. నీ కాకమ్మ కబర్లకు బెదిరిపోయే రాజేష్ కాదే వీడు. నివ్వురు కప్పిన నిప్పైనా దాని అప్పైనా అర్ర చేతిలో పెట్టి ఆడుకోగలడు. అవునాన్ని బ్రహ్మట్టం నీ అవివేకం. ఈ రాజేష్ బహు పంజరంలో బందీలైన అమర సుఖాలను అనుభవించిన సుందరిమల్ల కంటే నువ్వు గొప్పదాని ఏమి కావు. కోరి వచ్చానని మారామ చేయకు. పుట్టినప్పుడు కాకుండా గుండెల్లో హత్తుకో. రా, కమా. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? జస్ట్ ఇప్పుడారా నీకోసమే వచ్చాను. ఏమిట్రా నాతో అంత అర్జెంట్ పని? అంత అర్జెంట్ పనులు ఏమంటారా? ఏదో సరదాగా కాలక్షేపం కోసం వచ్చాను అంతే. ఏంట్రా? ఏంట్రా, అమ్మాయిల గంట పట్టం తగ్గించావా లేక ఇంకా పడుతూనే ఉన్నావా? పండితే ఊర్ల పట్ల అందరూ పడతారా? దేనికైనా అదృష్టం ఉండాలిరా. అదేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? అవునరా కుమార్, నీ అదృష్టం అందరికి వస్తుందా? అదృష్టం రావటం ఏమిట్రా? నువ్వు చెప్పేదేదో నాకు అర్థం కావటం లేదు. ఏముందిరా, రాధా మీ ఇంట్లో పని మనిషిగా వచ్చిందంటే ఏముందిరా, పంచమైన రామచిలక నీ పంజరంలో తిష్ట వేసింది. ఇక నువ్వు ఏ చిలక గంట పని అవసరం లేదు. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా? ఇందులో అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఏముందిరా, రాధా మీ ఇంట్లో పని మనిషిగా వచ్చిందంటే నీ మీద కన్నేసినట్లే. రాజేష్, రాధ గురించి ఇంకొక మాట మాట్లాడినా? అవునరా, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల పరా ఇంట్లో తిరుగుతూ ఉందంటే, అందులోను ఓ అందమైన అబ్బాయి ఉన్న ఇంట్లో తిరుగుతూ ఉందంటే రాధక నీ మీద మనసు పడిందన్నమాట. చాచా, రాధ అలాంటిది కాదురా. ఎవరు ఎలాంటి వారో తెలుసుకునే కెపాసిటీ ఈ రాజేష్ ఉందిరా. నువ్వెన్నన్నా చెప్పు, రాధ మాత్రం అలాంటిది కాదు. అంటే ఆ కులుకల వగలాడిపై నీకు కూడా మనసు పడిందన్నమాట. రాజేష్, ఏ ఆడదాని విషయంలోనైనా నువ్వెన్నన్నా చెప్పు, వింటాను. కానీ రాధ విషయంలో మాత్రం తప్పుగా మాట్లాడకు. ఎందుకంత కోపం? నేను వస్తా. అందమైన హంపి శిల్పం, అంత రూప చక్కటి లావణ్యవతి నా సొంతమైతే
గిల్లి గిల్లి గజాలయి ఎక్కి ఉన్నావయి తలుపు బడాయి జతకు పడాయి తోడి రాగం పాడుతుంటే నచ్చబోయి దాని పెరుగులోవి తగదిన తగదిన తందానా దాని రూపను వేణయి తగదిన తగదిన తందానా గిల్లి గిల్లి గజాలయి ఎక్కి ఉన్నావయి తలుపు బడాయి జతకు పడాయి హాయ్ 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 నువ్వు నాకు నచ్చావయి వలదులడాయి ఇది వలపు జుదాయి అద్దమంటి అందాలై తగదిన తగదిన తందానా అట్టుకుంటే హరిట్లై తగదిన తగదిన తందానా కట్టి చుట్టే ఎదుగుట్టే చూపించాను ఎంత చూపించట్లేదు తగదిన్న తగదిన్న తందాన అందుకున్న తందానది తగదిన్న తగదిన్న తందాన తగదేనా ఇదేమి తందనా తగదేనా ఇదేమి తందనా కూచిపూడిలాడించేస్తా తగదిన తగదిన తందానా నూటానికి వేడు చేస్తా తగదిన్న తగదిన్న తందానా దాని పెరుగల్లావి తగదిన తగదిన తందానా తిరుగుతూ చెప్తావు తగదిన్న తగదిన్న తందానా హాయ్ 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 నువ్వు నాకు నచ్చాయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి గచ్చావయి ఎక్కి ఉన్నావయి తలుపు బడాయి జతకు పడాయి బుద్ధిలిక్క మత్తెలేని తగదిన తగదిన తందానా ఒళ్ళు పట్టి ముచ్చట్లై తగదిన తగదిన తందానా ఏమో చందమామ నిన్ను చూసి వెళ్ళిపోయింది ములకాడట్లుంటుందా తగదిన తగదిన తందాన ముట్టుకుంటూ ముద్దవుతుందా తగదిన తగదిన తందాన వసంతి వసంత మాడకు వసంతి వసంత మాడకు ముఖ చెల్లించేస్తా తగదిన తగదిన తందానా చిన్న చుట్టలాడు చూస్తా తగదిన తగదిన తందాన దాని పెరుగల్లావి తగదిన తగదిన తందానా దాని తిరుగుతూ చెప్తావు తగదిన తగదిన తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చాయి వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి గచ్చావయి ఎక్కి ఉన్నావయి తలుపు బడాయి జతకు పడాయి తోడి రాగం పాడుతుంటే నచ్చబోయి దాని పెరుగులోవి తగదిన తగదిన తందానా మీరు తగదిన తగదిన తందానా దాని పెరుగులోవి తగదిన తగదిన తందానా దాని తగదిన తగదిన తందానా ఇలాంటి పాడు ఆలోచన నాకు వస్తుందేమిటి?
అందమైన జీవితము అద్దాల సౌధము చిన్నరాయి విసిరిన చెదరిపోవును ఒక్క తప్పు చేసిన ఒక్కనే మిగులును అందమైన జీవితము అద్దాల సౌధము చిన్నరాయి విసిరిన చెదరిపోవును ఒక్క తప్పు చేసిన ఒక్కనే మిగులును అందమైన జీవితము అద్దాల సౌధము వంటి వాడవు తప్పు చేసినారు ఎంత తప్పు చేసినారు చలికమైన ఆవేశం మనసునే చెల్లుతుంది నిన్ను బలి పశువుగా మార్చుంది నీ పడుచుటను తుడుపుటను కలకాలకు పోయింది పచ్చదైన నీ బ్రతుకును పతనానికి లాగింది నిన్ను బలి పశువుగా చేసింది అందమైన జీవితము అద్దాల సౌధము రాధా 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 నేనే నీ యంతరాత్మను రాధా చూసావా 10 రోజుల్లో పెళ్లి పెట్టుకొని అనుకోని పరిస్థితుల్లో నీ శీలాన్ని కోల్పోయావు శీలాన్ని కోల్పోయిన ఏ ఆడదాన్ని ఈ సంఘము గౌరవించదు ఆదరించదు తప్పు నువ్వు చేసినా ఇంకొకళ్ళు తప్పు చేసినా ఆ తప్పు నీకే వర్తిస్తుంది ఈ పరిస్థితిలో ఏం చేయదలుచుకున్నావు నిన్నే ప్రాణంగా ప్రేమించి పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకొని సరుకుల కోసం వెళ్ళిన ఆ గోపి కోసమే నువ్వు పెళ్ళాడతావా మానాన్ని మంట కలుపుకున్న స్త్రీకి ఈ భారతదేశంలో భర్తతో సుఖంగా కాపురం చేయగలుగుతుందా మరి ఈ కుమారుని పెళ్లి చేసుకుంటాడా ఎందుకు చేసుకుంటాడు లక్షాధికారి కోటీశ్వరుడు ఒక ఇంట్లో కూలి పని చేసే కూలి పిల్లను చేసుకుంటాడా పరిస్థితి ఎలా మారుతుందో చూద్దాం వసే రాధా ఎవరు ఉన్నారు ఎవరు లేరు అదేంకంత గొప్పలు దయ్యాల గొప్పలు ఎక్కువ ఉన్నది ఇప్పుడే ఒక గొప్ప దేవతల గుళ్ళ కలకల ఉండేది మరి ఇప్పుడు భూతాల గొప్పలో పడి ఉన్నది. సరే బావా నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా.
పని చెప్పరాదా? నీకు ఏంటంటే గజ్జి ఏమన్నా తామర ఏమన్నా తగులుకుందా? ఇది గచ్చి కాదు, కొత్త జబ్బు. మేకోలా డాక్టర్ గారికి బాగా ఇంజక్షన్ పడుతురు. ఈపుతావా? సన్నగా ఉంటుంది. అది బాగా గీకుతున్నా. పప్పుని కేతావా? చూడు బావా, అవతల పిల్లల కూతురు బాబా అంటూ కలరిస్తుంది, యువతలని కొడుకు పెళ్లి పెళ్లి అంటూ కలరిస్తుంది. వీళ్ళిద్దరికి మంచి లగ్గం చూసి చేస్తే పోలా? అవును, నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఆ ముడుముళ్ళు వేసేస్తే నాకు బాధ్యత తీరినట్టుంటుంది, పైగా వాడికి బాధ్యత ఏర్పడుతుంది. ఏమిటి నాన్న ఏదో బాధ్యత అంటున్నారు? అరే రామనాథం మావయ్య, నాన్న అల్లుడా నీ గురించి మాట్లాడుతున్నావు. నా గురించా? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమి లేదులేరా, ఈ నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయట. నీకు లక్ష్మికి పెళ్లి చేద్దామని చెప్పడానికి వచ్చానులే. నా పెళ్ళికి ఇప్పట్లో తొందర ఏముంది? తొందర లేదు, అది మరి తొందర పడిపోతుంది. అది నేను కన్నందుకు మరి తొందర పడిపోతున్నా. తొందరగా ఉంటే ఓ మంచి సంబంధం చూసి చేసేయండి మావయ్య. రే కుమార్, ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది? మంచిగా మాట్లాడుతున్నావా? అవునా అన్న, లక్ష్మిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. కుమార్! ఎందుకు ఇష్టం లేదురా నీకు? దానికి మూతి వంకర, నట్టి వంకర, కాలు వంకర. ఏమనుకుంటున్నావు? నేను తలుచుకుంటే ఏపీ పార్టీకి లక్ష మంది పిలుపుని చూసి చేస్తాను. ఏమనుకుంటున్నావు? ఆ పని చేయండి మావయ్య, బాగుంటుంది. అది కానీ అది నిన్ను తప్ప ఎవరు చేసుకోంటుంది. నువ్వు చేసుకోకపోతే అది నొయ్య పోయే చూసుకొని వస్తుంది. రే కుమార్, లక్ష్మిని పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదురా? వేరే కారణాలు ఏముంటాయి? నాకు ఇష్టం లేదంతే. నీకు ఇష్టం లేదంటే తప్పుతుంది అనుకుంటున్నావా? మీ ఇద్దరికి చిన్నతనంలోనే పెళ్లి నిశ్చయించాం, ఇప్పుడు కొత్తగా నిర్ణయించేది ఏముంది? మీరు ఎప్పుడు నిర్ణయించినా, ఎలా అనుకున్నా, పెళ్లి అనేది నా స్వంత విషయం. ఏంట్రా నువ్వు అనేది? నీ పెళ్లి నిర్ణయించే హక్కు తండ్రిగా నాకు లేదంటావా? అవునా అన్న, నాకు ఇష్టం లేని పెళ్ళాన్ని మాత్రం నిర్ణయించే హక్కు మీకు మాత్రం లేదు. నా జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు నాకు మాత్రమే ఉండాలి. అంటే అవును, అంటే నీకు ఇష్టమో లేదో కాదో తెలుసుకునే నిన్ను కన్నానా? నీకు ఇష్టమో కాదో తెలుసుకునే పెంచి ఇంతవాణ్ణి చేశానా? అది వేరు, ఇది వేరు. పెళ్లి అనేది నూరేళ్ల పంట. నా జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు నాకు మాత్రమే ఉండాలి. ఏంట్రా హక్కుల గురించి అంత అందంగా మాట్లాడుతున్నావు? నాన్న అమ్మ లేకపోయినా అల్లారు ముద్దుగా పెంచారు. ఏది కావాలన్నా కాదనకుండా తీర్చారు. కాదనను, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను బలవంతం చేయకండి. అవునరా, అల్లారు ముద్దుగా పెంచిన పాపానికి పెంచాను. పెంచిన మమకారాలే మర్చిపోయి నేను ఇష్టాన్ని కాదని నీ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుంటానంటే నేను మాత్రం ఎందుకు కాదనాలి? నీ ఇష్టం వచ్చినట్లే కానీ. ఏంటి బాబు నువ్వు మాటలు మారుతున్నావు? నువ్వు వింటూనే ఉన్నావు బావా, నేనేం చేయను? అయ్యో అయ్యో రామా, నా కూతురు నాశనగా. ఓలప్ప చచ్చి ఆడున్నాడే. ఓలప్ప నీ కొడుకు చూడే మాటలు మారుతున్నాడే. ఓలప్ప ఓ కుమారా, ఓ కుమారా. చిచి చిచి, ఏంటి మావయ్య మరి చిన్నపిల్లలు ఏడుస్తావు? నా ఏడుపు చిన్నపిల్లగా ఉందారా? అరే కుమారా, నా కూతురు సరే నాశనం అయిపోతావు. బావా అర్థం లేని మాటలు. నా కళ్ళు వంటి మంట. సర్లే పదా ఫోన్ చేద్దాం. అన్ని గడపల కాలు పెట్టి చెప్పుకొని కొట్టు. ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు.
నాన్న ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అదే నా పెళ్లి గురించి. నా పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంట్రా కనబడుతున్నావు చెప్పు. అదే నా పెళ్లి గురించి. ఇప్పుడే కదరా నీ పెళ్లి నిర్ణయించకు నాకు లేదన్నావు. అంటే నాకు ఇష్టం లేని పెళ్లి వద్దన్నాను, కానీ పెళ్లిలో మీ ప్రమేయం ఉండకూడదని కాదు. సరే నీ పెళ్లి గురించి చెప్పదలుచుకునే విషయం ఏమిటో చెప్పు. రాధను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. ఏ రాధరా? అదే రంగయ్య కూతురు. అదేమన్నా కుదరకుండా పెళ్లి చేసుకోవడానికి కూటికి గతి లేక పొట్ట పోషించడం కోసం మన ఇంట్లో పెళ్లి చేస్తున్న నౌకరి కూతురున్నారు. చీ నీకు ఇలాంటి పాడు బుద్ధి పుట్టింది ఏంట్రా? నాన్న పొట్ట పోషించుకోవడం కోసం కష్టపడి పని చేయటం నిజమాల పనేమీ కాదు. కుమార్ నీకు ఇష్టం లేని పెళ్లి చేయడం ఎందుకు లేని ఇంతవరకు ఊరుకున్నారు, కానీ జాతి నీతి లేని ఓ బజారు మనిషిని పెళ్లి చేసుకుంటారంటే పరువు ప్రతిష్ట వదిలేసిన ఈ బజారు మనిషిని కాదు, ఈ సమాజంలో హోందాగా బతికే జమీల్దార్ని, ఈ సొసైటీలో దర్జాగా బతికే మనలాంటి లక్షాధికారుల దృష్టికి ఇలాంటి పనికి మన ఆలోచన రాకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. కన్న కొడుకు అని కూడా చూడకుండా కసాయి వాడిగా ప్రవర్తించవలసి వస్తుంది. చూడు నాన్న, నాకు కావలసింది ఈ ఆస్తి అంతస్తులు హోదాలు కాదు, నా మనసుకు నచ్చిన రాధతో జీవితం. ఏంట్రా ఆ జాతి తక్కువ దాని మీద అంత ప్రేమలు కబడుతున్నావు? ఈ 2 రోజులు దాని అందాలు చూపించి నిన్ను లొంగ తీసుకుందా? నాన్న ఒరే కుమార్, నువ్వేదైనా చేయదలుచుకుంటే మన హోదాకు తగినట్టుకు చేయరా, నేను సంతోషిస్తాను. అంతేగాని ఇలాంటి చిల్లర మనుషులతో చిల్లర పల్లేమిట్రా? నాన్న మీరెన్ని చెప్పినా ఎలా అనుకున్నా నా నిర్ణయం మాత్రం మారదు. అంటే మన వంశ గౌరవ ప్రతిష్టలో నిర్ణయించావన్నమాట. నేనేం నీతిమాల పని చేయటం లేదే. మన వంశ ప్రతిష్టలో గౌరవ మర్యాదలు మంటపరుచుకోవడానికి, పైగా నేను చేస్తున్నది నేరము కాదు, పాపము కాదు. నా మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పైగా ఇది తప్పని ఎవరు వేలెత్తి చూపరు. నా కడుపున పుట్టి నాకే ఎదురు సమాధానం చెబుతున్నావంటే నీ పరిస్థితి చాలా దూరం వచ్చిందన్నమాట. తప్పదు నాన్న, ఒక్కొక్కప్పుడు పరిస్థితుల ప్రభావం అలా ఉంటుంది. ఒరే కుమార్, చివరిసారిగా చెబుతున్నాను, సింహంలా గర్జించే ఈ నరసింహం ముద్దుల కొడుకుగా ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు నడుచుకో, లేదా ఈ నరసింహం ఏకైక ముద్దుల కొడుకులే ఇక్కడ వదిలేసి ఒట్టి కుమారుగా కట్టు బట్టలతో ఈ క్షణమే బయటికి పో. వెళతాను. ఆస్తి కోసమో అంతస్తు కోసమో ఆశపడి ఆ నిర్ణయాన్ని మార్చుకుంటాను అనుకుంటే అది మీ పొరపాటు. ఏనాటికైనా మీరు ఆ అంతస్తు క్రిందికి రావాలేమో కానీ నేను మాత్రం విరిగితనంతో ఆ నిర్ణయాన్ని మార్చుకునేది లేదు. బయటికి పోతే బ్రతకలేవు. బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సమాజం నిన్ను నీచంగా చూస్తుంది. నీచమైన పనేమి నేను చేయటం లేదు. అంటే నీ నిర్ణయం మారదన్నమాట. ఆ నిర్ణయం మారే ప్రసక్తే లేదు. నా కొడుకు చచ్చాడనుకుంటా. ఇంకా ఎప్పుడు ఈ ఇంటి గుమ్మం తొక్కకు. వెళతాను. ఇక అవసరం రాదు. వస్తా.
ఒక్కగాన ఒక్క కొడుకని అల్లారు ముద్దుగా పెంచిన పాపానికి ఈ కన్న తండ్రి గుండెల మీదే తన్నేవు కదరా. పోరా పో, ఎలా బ్రతకగలవో నేను చూస్తాను. అసలు దీనికంతటి కారణం ఆ రంగయ్య గాడి కూతురే. దాన్ని కన్నా ఆ రంగయ్య గాడినే తగిన బుద్ధి చెప్పాలి. ఒరే రంగయ్య, ఈ నరసింహం కొంపకే నిప్పు పెట్టాలని చూస్తావరా? చూస్తా, అంత చూస్తా. సరసకురా దరా మనోహరా, సరసకురా దరా మనోహరా. ఇటుకెలు వేయగని నేతుకున్న వాళ్ళురా, పిట పొంగులతో నీ సేవకు వచ్చిరా. మోతగా మోతలు తెచ్చుతారు తరుణం ఇదేరా. సరసకురా దరా మనోహరా. సరసుబన అహో మనోరమ, సరసుబన అహో మనోరమ. రబద పొంగులతో గగనగలాడిదివే, నగవిని పువ్వులతో ఎనది గబగలేదివే. నువ్వని మీరు దోచగలవే ముల్లారా. అయినప్పుడే హాయిరా సుఖాలు మొత్తం నీ ముందు ఇవాళ సిద్ధం. నిలువున కన్నేయరా. నాగదిలో కొలువు చేయించనా, నీకులకు వాకిలిలో కలువు ఊటకేయనా. వరదల తాకిడితో విడుచుకుపడితేనా, పతిసుకుమారి ఊపుకుతాడనురా. కాదని అవునని నన్ను మాపదవనా భయ్యా. సరసకురా అయ్యో మనోరమ. కనబడని లేదురా. చారి మహానుభావా చేసుకోవా, కలబడరా దేవరా.
కలే కాదుకుని కనుగొనికున్నదే నీ సదుకు హరిమనే తెలుగునాకున్నదే పసిపుల రసపుటవై పసి మిసమిసలేలగరా మధువుల మధువుల చూపగరా నిండుగ పండుగ చేసుకోరు గురుడా హరసకురా చిటికెలు వేయగానే వాడి తీరు మోసలు తెచ్చుకోరు ఇంకా రేపే జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నిన్ను క్షమించమని అనడానికి కూడా చాలా సిగ్గుపడుతున్నాను. రాధా, పవిత్రమైన మన భారతదేశంలో పుట్టిన స్త్రీ దేనినైతే ప్రాణం కన్నా మిన్నగా భావిస్తుందో ఆ పవిత్రమైన శీలాన్ని దోచుకున్న పరమ నీచుని రాధా, నీచుని. ఇదంతా నేను కావాలని చేయలేను. ఆ సమయంలో నా మనసు అలా ప్రవర్తించింది. నాకు తెలుసు రాదా, నువ్వు క్షమించవని. నువ్వే కాదు, ఈ సమాజంలో అలాంటి నీచుండి ఏ ఆడది క్షమించదు. మీరెంతో గొప్ప మనసున్న మంచి మనిషి అని భావించాను. కానీ మీలో కూడా రాక్షసత్వం ఉందని నేను చేసుకోలేకపోయాను. నువ్వు మంచి కాదు, పద్ధతి. నువ్వు మంచి కాదు, పద్ధతి. నీ కసి తీరా తిట్టు. ఇంకా నీ కసి తీరకపోతే నీ నర్రపు రాక్షసుని నీ చేతుల్లో పొందుతుంది. చంపే రాదా, చంపే. నా మనసు ఏమీ బాగోలేదు. దయచేసి ఇక్కడ చూడండి. వెళతాను, కానీ నేను చెప్పేది కొంచెం వినిపించుకో. ఏం చెప్తారు బాబు? జరిగిందంతా మర్చిపోదని చెప్తారా? ఈ డబ్బు తీసుకొని నా శీలానికి ఖరీదు కడతారా? చెప్పండి బాబు, చెప్పండి. మాలాంటి పేదవాళ్ళ జీవితాలతో మీలాంటి గొప్పింటి బిడ్డలు పలికే మాటలు ఇవే కదా బాబు. రాధా, నువ్వేదేదో ఊహించుకుని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను మిమ్మల్ని మంచిగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ సమాజంలో శీలం చేరిన ఆదానిగా మిగిలిపోతున్నాను. నా జీవిత భాగస్వామి కాబోతున్నావు. అవును రాధా, నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నిన్ను నా భార్యగా చేసుకోబోతున్నాను. కుమార్ బాబు, ఈ సంఘం నిన్ను చెడిన ఆడదానిగా ముద్ర వేయడానికి వీల్లేదు. నేను మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నాను. నీ కోసం ఆకాశం అనే అంతస్తు దిగి పరువు అనే పగ్గాలను తెంచుకొని కులం అనే అడ్డుగోళ్ళను బద్దలు కొట్టుకుని వచ్చి మరి నీ మెడలో పవిత్రమైన తాళిని కట్టి నా దానిగా చేసుకుంటాను. మీరేం చేసినా చెల్లిపోతుంది అనుకున్నారా? రాధా, మీ అహంకారంతో ఆడవాళ్ళ జీవితాలతో
అనుకోకుండా ఆ దేవుడు ఒకటి చేశాడు. అక్కడనే దేవుడు మనందరిని భార్యాభర్తలు చేశాడు. ఇప్పుడు మనం మనసుల్ని కలుపుకొని ఆ బంధాన్ని శాశ్వతంగా ఏర్పరచుకోవాలి. నా మనసు పెళ్లి అనే బంధాన్ని కోరుకోవడం లేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ఇష్టం లేదు, అంతే. నీకోసం మా నాన్నగారిని ఆస్తి అంతస్తు అందరినీ వదిలిపెట్టుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు కాదన్నా, కాదు కూడదన్నా, నేను నిన్ను వివాహం చేసుకోక తప్పదు. నువ్వు కాదని అది చెప్తే నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెళ్తాను. పిచ్చిదానా, కాలి క్రింద నలిగి పారేసిన పువ్వు పూజకు ఉపయోగిద్దామనుకుంటున్నావా? చెడిపోయిన నిన్ను పెళ్లి చేసుకోవటానికి గోపి అంగీకరిస్తాడనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు చెడిన విషయాన్ని దాచిపెట్టి గోపిని మోసం చేయాలనుకుంటున్నావా? పిచ్చిదానా, అలాంటి పిచ్చి పనులు చేయకుండా కుమార్ బాబుతో పెళ్లికి అంగీకరించు. మనం అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ జీవితం ఎందుకు? ప్రేమించినంత మాత్రాన్ని పెళ్లి చేసుకోవాలని ఎక్కడా లేదే. ఈ రోజుతో గోపిని మర్చిపో. వారు మాట్లాడకుండా కుమార్ వారితో పెళ్లి చేసుకో. అలా చేసుకోకపోతే ఈ సంఘం నిన్ను చెడినాడది అంటుంది. కాబట్టి చెడిపోయిన అతని చేతిలోనే భార్యగా ఉండు. నీ ప్రేమను మర్చిపో. అవును, ఒప్పుకుంటాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఒప్పుకుంటాను. నీతో పెళ్లికి ఒప్పుకుంటాను కుమార్ బాబు. రాధా,